ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజారి గారు, అమ్మవారికి నైవేద్యం పెట్టండి. సరేనమ్మా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరదోషిణి గిరివిషమోషిణి కోశరతే తనుజని దోషిణి దిదిసుత. అబ్బా, అద్భుతంగా ఉందమ్మా. ఇంతకు ముందులాగే ఉంది. అదే రుచి, అదే వాసన. కొంచెం కూడా తేడా లేదు. చిన్న కోడలు చేతి మహిమ మరే కోడలికి రాదమ్మగారు. చెయ్యి కాలినా నా చెల్లెలు ప్రసాదం చేసి మీ కుటుంబం పరువు నిలబెట్టింది. ఇప్పుడు ముక్కు పుడకని ఇచ్చేయండి. నాకెటువంటి అభ్యంతరం లేదని ముందే చెప్పాను కదా. అవని, తీసుకోమ్మా. ప్రసాదం తయారు చేసి ముక్కు పుడకను తీసుకోవాలనే స్వార్థం నాకు లేదని చెప్పాను కదత్తయ్య. ఇది మీ దగ్గరే ఉంచండి. అది చేరవలసిన సమయంలో చేరవలసిన వారి దగ్గరికి చేరుతుంది. అక్షయ్ను దొంగను చేశాం. అవనిని ప్రసాదం చేయకుండా కరెంట్ షాక్ కొట్టించాం. అయినా సరే ప్రసాదం చేసేసింది. ఊరందరిలో గొప్పదైపోయింది. వాళ్ళకి ఓటమి, మనకి విజయం అనుకున్నాం. రివర్స్ అయిపోయింది. ఇంకేం చేయలేమా? చేయగలం. ఏం చేయగలం? నోరు మూసుకొని ఇంటికి బయలుదేరగలం. మనకు పొట్టేలు కూడా సహాయం చేసింది, కానీ ఆ అక్షయ్ తప్పించుకుంది కృష్ణ. అక్షయ్ దగ్గర ఒక పొట్టేలుంది. మనం సిటీకి వెళ్ళాక దాన్ని పెద్దమ్మ గుడిలో వేట వేసి బిర్యానీ వండుకుని తినేద్దాం. నువ్వు పెద్దయితే ఇంకా ఎలా తయారవుతావునని భయం వేస్తుంది బంగారం.
శౌర్య అన్నట్టు సిటీకి వెళ్ళాక ఆ పొట్టల్ని వేసేద్దాం. బంగారం, చిన్న బంగారం. చిన్న బంగారం, చిన్న బంగారం, లే లే. బంగారం, బంగారం, లే. జాగ్రత్త. బంగారం, పొట్టేలు గుద్దింది. ఏం పోయికాలం వచ్చిందే నీకు? ఎందుకు గుద్దావు? పొట్టెల్ని వేసేస్తాం, పొట్టెల్ని వేసేస్తాం. మరో పొట్టెల్ని మనం మర్డర్ చేద్దాం అనుకున్నాం కదా, అందుకే తన జాతి తరపున దండయాత్ర జరిపింది. ముగ్గురికి ముగ్గురు సరిపోయారు. చూడముచ్చటైన కుటుంబం బాగా కాలినట్టుంది. నీ మాటలకి ఇంకో ఎక్కువ కాలుతోంది. చేసిన పాపాలు ఊరికే పోవు. ఈ రకంగా పనిష్మెంట్ ఇస్తూ ఉంటాయి. ఇంకోసారి వాటి గురించి ఏమి అనకండి. ఈసారి కుమ్మిందంటే ఎక్కడ పడతారో కూడా తెలీదు. పదమ్మా. అమ్మా, నేను చేసిన వెధవ పని వలన నా కళ్ళు పోయాయి. మంచి పనులు చేయడం వలన చూపు తిరిగొస్తుందని కోయిదొర చెప్పిన దగ్గర్నుంచి మంచి బాలుళ్లా ఉంటున్నాను. అయినా చూపు రావడం లేదు. సినిమాలు చూడలేకపోతున్నాను, ఇంట్లో జరిగే సీన్లు చూడలేకపోతున్నాను. పుట్టుక నుంచి వీడియో లేకపోతే పర్వాలేదు గాని మధ్యలో పోతే చాలా కష్టం తల్లి. దయచేసి నా గురించి కాస్త ఆలోచించు. ఈయనకి త్వరగా చూపొచ్చేలా చెయ్యమ్మా. ఇంట్లో సామాన్లన్నీ పగలగొడుతున్నాడు. అమ్మవారిని వేడుకోవడం కన్నా నువ్వింకా మంచి పనులు చెయ్యన్నయ్యా. ఖచ్చితంగా చూపొస్తుంది. మేడం చెప్పినట్టు మంచి పనులు చేస్తూనే అమ్మవారిని కూడా ఇలాగే వేడుకుంటూ ఉండండి. మీ కోరిక నెరవేరుతుంది. దైవం ఊరికే శిక్షించదు. మీలో మార్పు కోసం పరీక్షలు పెట్టింది. మీ కళ్ళొస్తాయిలేండి. ముక్కు పొడకను దొంగిలించిన నువ్వు నాకు బుద్ధులు చెప్తున్నావా? ఇలాంటి నోటి దురుస్తనం వలనే నీకిలా జరిగింది. కొన్ని విషయాల్లో నిజాలు తెలియకుండా నోరు జారకూడదు. చిన్న పిల్ల నీకు మంచి మాటలు చెప్తుంటే నువ్వు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. నీకు కళ్ళు రాకపోతే వచ్చే నష్టమేమి లేదులే కాని వెళ్దాం పద. అవుని, అందరూ వెయిటింగ్లో ఉన్నారు. వెళ్దాం. మీరు బయలుదేరండి మేడం. నేను తాతయ్య దగ్గరికి వెళ్తాను. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.